మరి తిమోతి మన మధ్యలో ఉన్న ఒక 2 minutes మరి గ్రీటింగ్ తెలియజేస్తారు. మరి వీరిని ఎన్నో సంవత్సరాలుగా మరి నాచారం మల్లాపూర్ ప్రాంతంలో ఉంటారు. కొన్ని నెలల క్రితం, ఒక 3-4 నెలల క్రితం, అంటే సంవత్సరాలుగా తెలిసినప్పటికీ ఒక 3-4 నెలల క్రితం వారు పరిచర్యను చూడటానికి వెళ్ళాను. ఒకసారి ఎందుకు పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళినప్పుడు వీరికి ఉన్నటువంటి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అనేకమైనటువంటి పేద విద్యార్థులకి విద్యను ఇస్తూ ఉన్నారు. అలాగే కాకుండా అనేక మందికి పేదవాళ్ళకి ఫీజుల్లో తక్కువ చేయటం, లేకపోతే కొంతమందికి ఫీజు లేకుండా చదువు పెంచటం, ఇవన్నీ నేను చూశాను. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టి వెంటనే నేను సాధారణంగా ఎవరిని నేను అడగను, కానీ తిమోతి గారు నేను మీ పరిచర్య చూశాను కాబట్టి నెక్స్ట్ మదర్ తెరీసాకి తప్పకుండా నేను అవార్డు ఆనర్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈ రోజున వీరిని కూడా మరి పిలిపించడం జరిగింది. వీరు ఒక 2 minutes గ్రీటింగ్ తెలియజేసిన తర్వాత ముందుకు వెళ్ళారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ముఖ్యంగా నాకు ఆహ్వానించినటువంటి బిషప్ పాలెం చౌదరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. న్యూ లైఫ్ థియాలజీ యూనివర్సిటీకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి దినాలలో ప్రతి వారిని వారి యొక్క యూనిటీని తెలియపరుస్తూ వారి ప్రోత్సహించుకుంటున్నారు అన్ని సంఘాలలో. ఈ ప్రత్యేకంగా మన క్రైస్తవులుగా ఉన్న వాళ్ళలో చాలామంది ఇలాంటి ఫౌండేషన్స్ ద్వారా ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడం, ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించి వారికి ఇవ్వవలసిన గౌరవం ఏదైతే ఉందో దాన్ని ఇస్తూ వారికి ఉన్న పని బాధ్యతను తెలియపరుస్తూ దానిలో ముందుకు తీసుకెళ్లలో మొదటి పాత్ర వహించింది చౌదరి గారు, బిషప్ అయ్య గారు. సో దేవుని బిడ్డలారా, నేను ఒక విషయం చెప్పిందంటే మదర్ తెరీసా గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆమె ఎన్ని విషయాలు చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎంత టైం తీసుకున్నా తక్కువే. కానీ 2 మాటలు చెప్పగలుగుతున్నాను ఏంటంటే ఆమెకున్న కాన్ఫిడెన్స్, ఆమెకున్న విద్య, ఆమెకున్న ఆలోచన, ఆమెకున్న తీర్మానం, ఆమెకున్న ఏది కూడా ఒకటంటే టైం వేస్ట్ చేయకుండా తనకున్న టయాన్ని, తనకున్న బాధ్యతను, ప్రతి సమయాన్ని గుర్తు చేసుకొనొచ్చు అనేక మందికి మానవత్వంను చాపేదే మదర్ తెరీసా గారు. ఈరోజు మేము మా యొక్క స్కూల్ నుంచి మదర్ మీరా హై స్కూల్, సో ఈ మదర్ మీరా హై స్కూల్ నుంచి అనేక పేద విద్యార్థులు ఉన్నారు. ఈ తెలంగాణ మాత్రమే కాదు, మా దగ్గర ఒక బీహారీ ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వారు అక్కడి నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చేవారు, తినడానికి ఆహారం ఉండేది కాదు, సరిగా ఫీజులు కూడా కట్టుకునేవారు కాదు. ఒక్కొక్కరికి దగ్గరగా 5-6 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు 2-3 ఫీజు తీసుకోవడం, మిగతా వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇలాగ చాలామందికి మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. దీనికి స్ఫూర్తి ఎవరనంటే మదర్ తెరీసా గారు. ఇది పని చేసుకుంటూ మాత్రమే కాదు, కానీ మేము అనేక మంది సేవా పరిచర్యలు ఉంటున్నాయి. ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవి కూడా మేము నడిపిస్తుంటాం. వీటన్నీ కూడా ఉచితంగా మేము చేస్తుంటాం. ఈ ఉచితమైన సేవలో దీంతో పాటు ఇవన్నీ కూడా ఒకరోజు ఆహారం ఇచ్చి, ఒకరోజు సెటర్ ఇచ్చి వారు పూర్తి చేయడం కాదు, కానీ అనేక మందిని లోకంలోని పంపడే మా ధ్యేయం. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక ఇంజనీరు, ఒక డాక్టర్స్, ఇప్పుడు మా స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి వారు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్స్గా. సో నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఈ స్ఫూర్తి ఎవరిదంటే మదర్ తెరీసా గారు. సో ఆమె అనేక మందిని చేసిన ఆమె సేవా పరిచయం ఏదైతే ఉందో, ఆమె చేసిన మంచి క్రియలు ఏవైతున్నాయో అవన్నీ ఈరోజు నెమరు వేసుకుని ఒక సంగీత సునాదలతో ఇందాక దైవజనులు పాడారు. సో ఆ సునాదం ఏదైతే ఉందో అది హృదయంలో నాటుకొని పోతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు మదర్ తెరీసా గారు మనందరికి స్ఫూర్తిదాత ఎందుకైందంటే ఆమె చేసిన క్రియలు, ఆ మంచి పనులు ఏవైతున్నాయో, ఆమె అంటురాని వారిని, వెనుకబడిన వారిని, ఆమె కళ్ళ ముందు ఆమెను అనేక మంది నిందించిన వారు, ఆమెను గాయాలు చేసిన వారు కూడా ఆమె గాయాలు కట్టడం మొదలుపెట్టింది. సో ఇంత త్యాగమూర్తి ఎవరూ లేరు. ఆ త్యాగమూర్తిలో నుంచి వచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉందో అదే నా హృదయాన్ని తాకింది. ఆ తాకిన హృదయమే ఈరోజు నేను సోషల్ వర్కే కావచ్చు, స్కూల్ పరిచర్య కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, ఇన్ని పరిచర్యలు తీసుకెళ్ళడం ప్రారంభించింది. ఈ పరిచర్యను గుర్తిరిగి పాలెం జోషప్పయ్య గారు మా యొద్దకు
వచ్చినప్పుడు లాస్ట్ నైట్ ఫెలోషిప్ మా దగ్గర మా స్కూల్లో చేసాం. స్కూల్లో పెట్టినప్పుడు వైగరిచి మేము చూసింది మా పరిచర్య చూశారు, మేము చేస్తున్న ఆ స్కూల్ యొక్క సరౌండర్ పరిస్థితులు చూశారు, ఆ కాలనీ చూశారు. కేవలం స్కూల్ని చూసి ఇవ్వడమే కాదు కానీ మాకున్న స్కూల్ను చూశారు, మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని చూశారు, మా కాలనీస్ చూశారు, మాకున్న స్లమ్ను చూశారు. ఇవన్నీ చూసి ఇమ్మీడియట్లీ ఆయన మా దగ్గరికి వచ్చి దీనికి అర్హులు మీరని చెప్పి మమ్మల్ని గౌరవించారు. వారిని బట్టి ప్రభుకు మహిమ కలుగుగాక. అదే రీతిగా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. నేను దేనికి కూడా నేను ముందుకెళ్ళేవాని కాను. ఇంతవరకు మా స్కూల్స్ కానీ మాకు కానీ ఏ ఒక విజిటింగ్ కార్డ్స్ కూడా నేను పెట్టుకోలేదు ఇంతవరకు. ఎన్నో సేవలు చేస్తుంటాం. సో ఇవన్నీ ఎందుకంటే మదర్ తెరిసా గారే ఆమెకు ఏం పెట్టుకోవాలి, టీవీలలో ఏం ఆడించుకోలేదామా. సో ఆమె ఇంత స్ఫూర్తిదాతగా ఎందుకు మార్చబడిందంటే ఆమె చేసే మంచి పనులను బట్టి మాత్రమే ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి. ఆ రీతిగా మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క అవార్డుకు మా యొక్క స్కూల్ను ప్రత్యేకంగా నన్ను గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఎన్నిక చేసినటువంటి ఈ యొక్క న్యూ లైఫ్ థియాలజీ యూనివర్సిటీకి, అదే స్థానిక వారందరికీ, ఆ ప్రోగ్రామ్స్లో నాయకత్వానందరికీ నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గారు. కల్బషు ఇలాంటి వారిని మాలాంటి వారు అనేక మందిని మీరు గుర్తించి రాబో దినాల్లో అనేక మందిని ప్రోత్సహించినట్లయితే ఇంకా గొప్ప సేవలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు 100 మంది చేసిన వాళ్ళం, రేపు 150 మంది కూడా చేయవచ్చు. ఇలాంటి అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు. మరి మీ అభినందన లేక మీ స్పందన తెలియచేయండి. చాలా సంతోషం. ఇందాక పెద్దలు చెప్పిన రీతిగా 2006 సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ పరిచర్యలో ఉంటున్నాము. ఎవరు ఈ అవార్డుని ఇంతలో తీసుకోలేదు. కానీ పాలంకి జోషప్పయ్య గారు, బిషప్పయ్య గారు మమ్మల్ని గుర్తించి, మా పరిచర్యలు గుర్తించి, మా బాధ్యతను మాకు తెలియపరిచి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ప్రోత్సహించడానికి ఈరోజు చాలామంది లాగేవారు ఎక్కువ ఉన్నారు తప్పక పొగిడేవారు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇలాంటి విషయాలలో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని జిల్లాల నుంచి దీన్ని ఇంత సమకూర్చడం అనేది చిన్న విషయం అనేది కాదు. చుట్టుపక్కల ఉన్నవారినే మనస్తత్వాలు కనుక్కునే పరిస్థితులు మనం ఉంటున్నాం. కానీ అన్ని జిల్లాలు, అన్ని రంగాలలో, అన్ని విధాలుగా ఏరి కోరి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని వారికి అవార్డు ఇవ్వడంలో ఒక ప్రథమ పాత్ర వహించారు మీరు. మిమ్మల్ని బట్టి అభినందిస్తున్నాం. ఇది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. మాకు మా బాధ్యతను తెలియపరిచి అపారమైన పని చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ గారు. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ క్లాప్స్ కొడదాం.